బొడ్రాయి పండుగల వెనుక ఎంత దోపుడుందో గత 10 ఏళ్లుగా చెప్తూ ఉన్నా నేను. ఇది కేవలం బొడ్రాయి పండుగ కనిపిస్తుంది మనకి, కానీ బొడ్రాయి పండుగ వెనుక ఒక్కొక్క కుటుంబం 20,000 30,000 అప్పు చేస్తారు. అప్పు చేసిన డబ్బులని 7 రోజులు పండుగ జరుగుతుంది. ఆ ఊరోడు ఈ ఊరికి రావద్దు, ఈ ఊరోడు ఆ ఊరికి రావద్దు. 7 రోజులు మొత్తం ఊరినంతా దిగ్బంధం చేస్తారు. దిగ్బంధం చేసినాక మన కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకుంటారు, బంధువులు పిలిపించుకుంటారు. యావరేజ్ గా ఒక కుటుంబంలో 10 మంది బంధువులు ఉంటారు అనుకుందాం. 10 మంది ఒక దగ్గర కూర్చొని 7 రోజులు ఏ పని చేయకుండా కూర్చొని తింటారు. కూర్చొని తింటే 3 పూటలు తినాలంటే ఎన్ని కిలోల బియ్యం అయితే లెక్కేయండి. అట్లా 7 రోజులు లెక్కేయండి. ఈ లెక్కలో బియ్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? పండుగ రోజు చివరి రోజు ఏం చేయాలి? కొత్త బట్టలు కట్టుకోవాలి. 10 మందికి బట్టలు కొనుక్కుంటారు. 10 మందికి బట్టల ఖర్చు అవుతుంది. బియ్యం ఖర్చు, బియ్యం కొంటే బియ్యాన్ని తయారు చేసి రైతు దగ్గరికి వెళ్ళదు ఆ డబ్బు. బియ్యాన్ని తీసుకొని తర్వాత దాన్ని పెట్టుబడిగా మార్చి ఎవడైతే వ్యాపారస్తుడు ఉంటాడో వాడి దగ్గరికి ఆ డబ్బు వెళ్తుంది. బట్టల వ్యాపారం దగ్గర బట్టలు కొంటే వెళ్తుంది. కొబ్బరి